ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అరే నాయన, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, పావర్టీని పారదోలాలి. ఇంకా కూడా ఆడుకుని మన ఇక్కడ ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ చూస్తాం కదా, మన మాసప్ ట్యాంక్ చెక్ పోస్ట్ ఇప్పటి కూడా అడకతింటే వాళ్ళు బాగా ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉన్నారు కదా, వాళ్ళ మీద దృష్టి పెట్టరా నాయన. అంటే డీలిమిటేషన్తో ఏమవుతుంది, పునర్విభజనతో కొన్ని రాష్ట్రాలలో వ్యత్యాసము తేడా ఉన్నారు. నెంబర్ 3, సౌత్కు తగ్గే ఛాన్సెస్ ఎందుకున్నాయి కాబట్టి పాపులేషన్ రేషియోలో పోతే వాళ్ళు ఎక్కువ ఉంటారు జనాభాలో. యూపీలో 20 ఎంత ఉన్నారు, 100, ఇప్పుడు 75 ఉన్నాయి, 134 అయితే రేపు. అది భయంకరమైన. అది పెంచేవారికి ఏమవుతుంది అంటే జిగ్జాగ్ కండిషన్కి వస్తుంది. ఇంటర్నల్ గ్యామ్లో ఏదైతే ఉందో పొలిటికల్ అన్రెస్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి రాజకీయ నాయకులకు ఒకటి ఉంటుంది, విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. బ్రిటిష్ వాడు చెప్పిన దాని ప్రకారం కాకుండా ఇది బీజేపీ వీళ్ళు ముందట వేసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ రాజ్యాంగబద్ధంగా ఉన్నది, 25 ఏళ్ళకి ఒకసారి చేసుకోవాలి. అది ఎన్ని చేసుకుంటే ఏం చేసుకునేది ఉన్నది. నువ్వు చేసేటోళ్ళు ఎవరు, పని ఫీల్డ్ మీద చేసేటోళ్ళు ఎవరు, ఫీల్డ్ మీద ఏదైతే లెజిస్లేచర్ డిపార్ట్మెంటు ఏదైతే ఉందో ఓన్లీ చట్టాలు చేయడం మట్టుకే. నువ్వు 800 మంది చేసినా గదే చట్టం చేస్తారు, ఇప్పుడున్న 545 మంది చేసినా గదే చట్టం చేస్తారు. ఓటు వేసేటప్పుడు 888 వేసినా గదే జనం వేస్తారు, 545 వేసినా గదే జనం చేస్తారు. నువ్వు మొదలు ఇక్కడ ఫిల్టర్ చేయాల్సింది ఏది, ఎలక్షన్ కమిషన్ మొన్నేదో కొద్దిగా అన్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధార్కు లింకప్ చేయాలి, మున్సిపల్ బర్త్ అండ్ డెత్కు లింకప్ చేయాలి, ఆటోమేటిక్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ తేవాలి. ఎవరు చనిపోయారో వాళ్ళ పేరు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేటట్టు ఉండదు డెత్ సర్టిఫికేట్కు. తర్వాత ఎవరైతే పుట్టిరో వాళ్ళు 18 కాగానే ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్కు. ఈ సిస్టమ్స్ అనేది అడాప్ట్ చేయకుండా వీళ్ళు ఏదో పెట్టేసి చేయడం. ఇక్కడ పార్లమెంట్లో వీళ్ళు పెంచితే చాలా భయంకరంగా ఉండదు. డేటా చెప్పమంటే చెప్తా చాలా ఉన్నది. అది కాకపోతే అది దాంతో అసలు ఏది ఎంపీ కాన్స్టిట్యున్సీస్ రాజ్యసభ కానీ లోక్సభ కానీ పెంచడం ఏదైతుందో వాళ్ళు ఏదో 1 పాయింట్లో పోతున్నారు. కానీ అది పూర్వపరాలు ఆలోచిస్తలేరు. ఇప్పుడు ఉదాహరణకు మర్డర్ చేసేటోడు ఏమున్నది, నేను దొరుకుతాను అనుకో, నెత్తి మీద శని ఉంటే ఎట్లుంటుంది, దొంగతనం చేసేటోడు నేను దొరుకుతా అనుకోడు. ఎవడైనా రేప్ చేసేటోడు నేను దొరుకుతా అనుకోడు. మన చూసిరా సౌదీ అరేబియాలో 6 అబ్బాయిలు చూసినాను, చూడలేదు అనుకుంటా, ఒక అమ్మాయిని రేప్ చేసారు సౌదీ అరేబియాలో. రేప్ చేస్తే 6 పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం వాళ్ళకి శిక్ష చేసి తల నరికేసారు. 6 క్షణికావేశంలో చూడు వాడు ఎట్లుంటుంది అన్న దాని మీద 6 పోయారు. భయంగా వీడియో కావాలంటే చూపెడతాను నేను. ఓకే, అక్కడ ఆ రకంగా వీళ్ళు తప్పులు చేయడం అనేది పక్క పెట్టేసి ఇప్పుడు డీలిమిటేషన్ పక్క పెట్టాలి. ఇలా 3000 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేయాలి కదా, రిఫార్మ్స్ తేవాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. అది పక్కకు పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారం వచ్చేసి ఏకపక్షంగా పెంచుతారు. నువ్వు పదవులు పంచుకోనికా, అరే ఇబ్బందిరా సొమ్ము ప్రజలది, గరీబోళ్ళది. అది వదిలిపెట్టేసి నువ్వు సీట్లు పెంచుకొని మేమేదో మళ్ళీ ఎక్కువ అవుతాము, అసెంబ్లీలో లొల్లి ఏమున్నది. అదే కోతల దండులాగా అది ఇప్పుడు 545 ఉన్న దానిలో 888 వస్తారు. అది దాంతో ఏమవుతుంది, ఇంకా లొల్లి ఎక్కువ. అదొకటి. వీళ్ళకు సమయం ఎక్కడ కేటాయిస్తారు వీళ్ళు. స్పీకరు అంతమందికి నీకు 100 రోజులు ఎంత నడుస్తాయి, ఎక్కడ కేటాయిస్తారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం ఒరగబెడతారు, ఏం చేస్తారు ప్రజలకు మేలు, అది ఆలోచించాలి. అది పక్క పెట్టి అరే నువ్వు ఐపీఎస్లను పెంచు, ఐఏఎస్లను పెంచు, ఫీల్డ్లో విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ పెంచు, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచు, కాలేజీలను పెంచు, ఇండస్ట్రీస్ పెంచు, అన్ఎంప్లాయ్మెంట్ పారదోలాలి. ఇలా యంగెస్ట్ పాపులేషన్ ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశము భారతదేశము. వీళ్ళకు నువ్వు వసతులు కల్పించరని ఆయన అంటే వాళ్ళు పార్లమెంట్లో 888 తీసుకొచ్చి పెట్టేసి ఏం చేస్తారు. 800 ప్రొడక్షన్. ప్రజలు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి, ఆలోచించాలి కూడా. ఎందుకంటే పబ్లిక్ను సొమ్ము ధరదత్తం చేస్తుంటే ఇంకా 350 మందికి ఎంతమంది సెక్యూరిటీ, ఎంత హౌసింగు, ఎన్ని జీతాలు, ఎన్ని భత్యాలు, ఎన్ని కాన్స్టిట్యున్సీ గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము పప్పు బెల్లంలాగా పంచుకున్నామన్న తప్ప ప్రజల ధనాన్ని దుర్వినియోగం తప్ప దాంతో ఏమి ఉండదు. ఇక్కడ అది ఇంకొకటి అసలు ఉండదు. వీళ్ళు ఎంజాయ్ చేస్తారా ఇదనేది కాదు. రేపు ఫ్యూచర్లో ఏంటంటే అసలు హిందుత్వానికి, హిందూ దేశంలో ఇండియాలో హిందుత్వానికి వీళ్ళు తెచ్చేది అయితే ఉందో చాలా లాంగ్ డిస్టెన్స్ను షార్ట్ డిస్టెన్స్ తీసుకొస్తున్నారు. ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత జరగాల్సిన ముప్పును 25 ఏళ్ళ వరకు తీసుకొచ్చి పెడుతున్నారు. అట్లా దీని మీద ప్రజలు కూడా గ్రహించాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు మా సొంతలు 65 ఏళ్ళు దాటిన వాళ్ళము 5-10 ఏళ్ళు బతాము, తర్వాత ఏముంటుందనేది ఉండదు కదా. ఇప్పుడు యువజన ఇప్పుడున్న జనాభా ఈ యంగ్ జనరేషన్కి ఏం చేయాలన్నది ఆలోచించకుండా వీళ్ళు ఏదో దుకాణం ముందర పెట్టి అది చేసి నవ్వుతూ వీళ్ళు కొట్టుకుంటూ అవసరం లేదు కదా. పెంచుతేంది, పెంచకుంటేంది, ఇలా పెరిగినాయి అనుకో, పెరిగి చేసేదేంది. పార్లమెంటరీ పాపులేషన్ రేషియో మీద బడ్జెట్ ఇస్తే సరిపోతుంది కదా. అట్లయినా కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పటికి కూడా
జనాభా ప్రాతిపదికన ఇచ్చినా కూడా పావర్టీ ఉన్నది. ఎలా తెలంగాణ సౌత్ ఇండియా వాళ్ళు కొట్లాడుకోండి, సౌత్ ఇండియాలో లేబర్ పనిచేసి బంద్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలో హైదరాబాద్ ఉన్న మొత్తం బాంబే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంతా కూడా లేబర్ మొత్తం ఏది యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా